మీ అందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో 6 దినములు కష్టపడి పనిచేయాలి, 7వ దినమున సంపూర్ణ సిద్ధి పొందుతారు అని మనం ధ్యానించుకుంటూ వచ్చాము. 6 దినాలు ఏం చేయాలో మనము విన్నాము. ఒకే ఒక మాటను, 6 దినాలు మన్నాను కూర్చుకోవాలి. మన్నా అంటే యేసయ్యని, మన్నా అంటే ఆహారమని, మన్నా అంటే ఆయన చిత్తాన్నే జరిగించడమని మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. ఈ సమయంలో ఒక చిన్న మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడై ఉన్నటువంటి క్రీస్తుకు మిమ్ములను సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. క్రీస్తుకు మిమ్ములను సమర్పింపవలెనని ప్రధానము చేసి తిని. ఒక్కడే పురుషుడైనటువంటి క్రీస్తుకు మిమ్ములను ప్రధానము చేసి తిని. ప్రధానము అని చెప్పినప్పుడు మిమ్ములను సమర్పింపవలెనని, మిమ్ములను ఆయనకు సమర్పింపవలెనని, ప్రతిష్ఠించవలెనని, అప్పగించవలెనని, ఆయనకు ప్రతిష్ఠించవలెనని ఒక్కడే పురుషుడై ఉన్నటువంటి క్రీస్తుకు మిమ్ములను నేను సమర్పించాను. ఎట్లా సమర్పించాను అని అంటే ప్రధానము ద్వారా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యపు లేఖనాన్ని, వాక్యపు సారాంశాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఒక్కడే పురుషుడు. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటాం. మనకు ప్రభువు ఒక్కడే ప్రభు, దేవుడు ఒక్కడే. అందుకే బాప్తిస్మం ఒక్కటే, సంఘమైన శరీరము ఒక్కటే. ఇలా మనం చెప్పుకుంటూ పోతే నిరీక్షణ కూడా ఒక్కటే. ఈ ఊర్లో ఉన్న సంఘమైనా, వేరే ఊర్ల సంఘమైనా, ఈ ఊర్లో ఉన్న ఇంకొక సంఘమైనా, ఏదైనా సరే మనందరి నిరీక్షణ ఒక్కటే. ఆ ఒక్కటే ఉన్నటువంటి నిరీక్షణ కాకపోతే వేరొకటి ఇంకొకటి ఏదో వాళ్ళకు ఉంది, కానీ అది ఉన్నది మాత్రము ఒకటే. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రీస్తుకు మిమ్ములను సమర్పించాము. ఎలా సమర్పించాము అనంటే ప్రధానము ద్వారా. ఇంకా మనము వాక్యపు లేఖనాలను జాగ్రత్తగా ఆలకించినప్పుడు నేను ఎప్పుడూ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఎప్పుడూ మీకు గుర్తు చెప్తూ ఉంటాను. ఒక్కడై ఉన్నటువంటి పురుషునికి కన్యకనుగా, ఎలాగంట చదవండి ఒకసారి ఆ మాటను. ఒక్కడై ఉన్నటువంటి క్రీస్తుకు మిమ్మును సమర్పింపవలెనని దేవాసక్తితో నేను మీకు పవిత్రురాలైన కన్యకనుగా, ఎలాగా పవిత్రురాలైన కన్యకనుగా. ఎలాగొచ్చింది మనకు ఈ పవిత్రత అని అంటే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎవరండి? యేసు రక్తము దేంట్లో నుండి మనలను పవిత్రులుగా చేయును అని అంటే, ప్రతి పాపము నుండి, దోషము నుండి, శాపము నుండి, ప్రతి లోపములో నుండి, ప్రతి కలంకములో నుండి, కల్మషములో నుండి యేసయ్య రక్తము మనలను పవిత్రులుగా చేయును. అందుకే మారు మనస్సు పొంది
బాప్తిస్మం తీసుకొని దేవుని ఆత్మచేత మనము నింపబడినప్పుడు అటువంటి పవిత్రత, అటువంటి పరిశుద్ధత మనకు కలుగుతుంది. మనము పరిశుద్ధపరచబడినటువంటి వారమై దేవుని చేతిలో ఒక ప్రీతికరమైనటువంటి పాత్రలాగా మార్చబడినట్లుగా ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రెండవసారి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు చెప్తున్నాడు, పవిత్రురాలైనటువంటి కన్యకనగా ఒక్కడే పురుషుడై ఉన్నటువంటి క్రీస్తుకు మిమ్ములను సమర్పింపవలెనని ప్రధానము చేసి తిని. ఏం చేసి తినండి? ప్రధానము చేసి తిని. ప్రధానము అని చెప్పినప్పుడు ఈ స్త్రీ పలాని పురుషునిది అని తెలియచెప్పడం, పలాని పురుషునిది అని అనేకులకు చెప్పడం, అటువంటి ఆత్మీయ అనుభవం కలిగి, అటువంటి ఆత్మీయ స్థితి కలిగి మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ముందుకు కొనసాగించబడాలి. అందుకే మనము క్రీస్తుకు సమర్పించబడి ఉన్నాము. మనం ఎవరము? క్రీస్తువారం. మనం ఎవరము? క్రీస్తు కొరకు ఉన్నవారం. మనకు పెట్టబడినటువంటి పేరేమిటి? క్రీస్తులో ఉన్నటువంటి వారు, క్రైస్తవులు, లేదా ప్రభువును నమ్ముకున్నటువంటి వారు, లేదా ప్రభువు మార్గములో నడిపించబడుతూ ఉన్నటువంటి వాళ్ళు. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా సారాంశం ఒక్కటే, మనము క్రీస్తుతో ఉన్నటువంటి వారము. మనము క్రీస్తు వారము, క్రీస్తునకు కలిగినటువంటి వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నటువంటి రోజుల్లో ఆయన అద్భుతమైనటువంటి రీతిగా ఒక్కొక్కరిని నడిపిస్తూ వచ్చాడు, ఒక్కొక్కరిని పిలుస్తూ వచ్చాడు. ఒకతను వచ్చి, అయ్యా మా నాన్న చనిపోయాడు, నేను సమాధి చేసి వస్తానంటే వద్దులే, మృతుల్నే పాతి పెట్టుకుంటారు, ముందు నువ్వు నన్ను వచ్చి వెంబడించు అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంత కఠినంగా మాట్లాడతాడా? కాదు. అది ఒక సమర్పణ కలిగినటువంటి జీవితం, ఒక సమర్పణ కలిగినటువంటి భక్తి, ఒక సమర్పణతో కూడినటువంటి ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యాత్ర, ఆత్మీయ మనుగడ. అందుకే మిమ్ములను సమర్పించాను అని చెప్తున్నాడు. మిమ్ములను సమర్పించాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 45వ కీర్తనల గ్రంథంలో 45వ కీర్తన 10వ చరణాన్ని మీరు చదివినప్పుడు, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుచుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరు? ఒక్కడే పురుషుడైన క్రీస్తు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరినవాడు, నిన్ను ఎన్నుకున్నవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు. తన ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మనలను తన దయగలిగిన హస్తపు నీడలో భద్రపరచుటకు కూడా శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన నిన్ను కోరాడు, నీ సౌందర్యాన్ని కోరాడు. సౌందర్యము అని అన్నప్పుడు మనం కొరింథీ పత్రికలో చదువుకున్నట్లుగా పవిత్రత, పరిశుద్ధత. ఆయన నీలో నాలో ఒక్కడై ఉన్నటువంటి పురుషుడు సంఘమనే కన్యకలో ఆయన కోరుకున్నది ఏమిటంటే పవిత్రత. అది మనలో వచ్చింది కాదు, ఆయన మనకిచ్చింది, ఆయన ద్వారా మనకు కలిగింది. మనలను పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికి తన్ను తాను ఆయన మరణమునకు బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఇది మన త్యాగం వలన, మన తెలివి టాలెంట్ వలన వచ్చింది కాదు, ఇది ప్రభువు వలన మాత్రమే మనకు కలిగింది. ఈ రాజు మన ప్రభువు మనలో ఆయన కోరుకునేది ఆస్తి, అంతస్తు,
నీ డబ్బు, తెలివి, టాలెంటు, నీ పనితనము కాదు ఆయన కోరుకునేది, నీ సౌందర్యము. సౌందర్యము అని అంటే పరిశుద్ధత. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వాక్యంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని మనం చదువుతాం. మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ప్రభు మనలో కోరుకునేది అందము, సౌందర్యము కాదు. మనలో ఆయన కోరుకునేది ఏమిటంటే సౌందర్యము. సౌందర్యము. అందుకే ప్రియురాలు షులమితి చెప్తుంది, నేను నల్లని దానను, కేదారు వారి గుడారముల వలె ఉన్నాను. ఈ కేదారు వారి గుడారాలు, వాళ్ళు ఎలాగా ఆ గుడారాలను అలంకరించుకుంటారంటే మేక ఉన్నితో, మేక బొచ్చుతో చేయబడినటువంటి ఆ యొక్క ఉన్నితో వాళ్ళ యొక్క గుడారాలను చక్కగా వాళ్ళు అలంకరించుకొని ఉంటారు. అందుకే నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఎందుకు నేను నల్లని దాననయ్యాను అని అంటే ఎండ తగిలిన దానను నేను. ఎవరిని? ఎండ తగిలిన దానను నేను. చిన్నదానిని. ఇశ్రాయేలు ప్రజల్లో మనం కాస్త వాక్యపు లోతును, వాక్యపు లేఖనాలను జాగ్రత్తగా గమనిస్తే ఆ చిన్నవారినే ఎక్కువ ఈ మందలను కాయడానికి పంపించేవాళ్ళు. ఒక దావీదును చూసిన ఏమిటండి, ఇంకా కొంతమందిని మనము వాక్యపు లేఖనాలలో జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళని గమనిస్తే ఆ చిన్నవారినే దేవుడు ఎన్నుకున్నాడు. మనము కూడా లోకములో ఎందుకు పనికిరాని వారు, దేనికి ఉపయోగము లేని వాళ్ళం, బలహీనులము, విసిరివేయబడిన వాళ్ళము, నెట్టివేయబడిన వాళ్ళము, అవమానపరచబడిన వాళ్ళము. అయినను ప్రభువు మనలను ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన మహిమా కనికరము చొప్పున మనకు కృపనిచ్చి ఆయన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్నాడు. కారణం ఏమిటంటే మనలో ఆయన కోరుకున్నది సౌందర్యము. ఏమిటండి? సౌందర్యము. ఎందుకో తెలుసా? మనము కూడా సౌందర్య సీయోనులో ఆయన యొద్ద యుగయుగాలు నిలిచి ఉండడానికి మనము పయనాన్ని కొనసాగించబడినటువంటి వారమై ఉండాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏం కోరాడు ఆయన? మనలో సౌందర్యము కోరాడు. అట్టి సౌందర్యము కలిగినటువంటి వారమై మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఆయనకు ఒక కానుకగానో, ఒక అర్పణముగానో మనము అప్పగించబడినటువంటి వారిగా మార్చబడాలి. ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము, పెళ్లి కుమార్తె సంఘము అని చెప్పినప్పుడు కొందరిని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అబీగాయిలని, తర్వాత ఎస్తేరు అని, తర్వాత రిబ్కా అని. తండ్రి అయినటువంటి అబ్రహాము తన పెద్ద దాసుని, నమ్మకమైన వాడిని, పనివాణిని పిలిచి తొడ కింద చేయబెట్టి ప్రమాణము చేయించి, నీవు ఈ కనాను దేశములో ఉన్న వాళ్ళ దగ్గరికి కాదు, నాకు సమీప బంధువుల దగ్గరికి వెళ్ళి నా కుమారునికి, ఎవరికండి? నా కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఒక కన్యకను నువ్వు తీసుకొని రావాలి. ఇక్కడి జనాలు కాదు, నా స్వజనము దగ్గరికి వెళ్ళి. ఎక్కడయ్యా? అడ్రస్ ఏంటి? ఎవరిని తీసుకురావాలి? ఎలాంటి వాళ్ళని తీసుకురావాలంటే నీకు ముందుగా దేవుడు వెళ్తాడు, దేవదూతను పంపుతాడు, కార్యం సఫలమవుతుంది. పలాని దేశానికి వెళ్ళు, పలాని ఇల్లు, అడ్రస్సు, నంబరు ఇట్లా ఉండాలి అమ్మాయి కాదు. పలాని దేశానికి వెళ్ళు, పలాని వాళ్ళ దగ్గర ఉంటుంది అమ్మాయి, నా బంధువుల దగ్గర అని చెప్పాడు. ఆ ఊరికి వెళ్ళి ఊరి బయట నీళ్ళ బావి ఉంటే ఆ బావి దగ్గర ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒంటెలను మోకరింపజేసి దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడికి వచ్చాను, యజమానునితో ప్రమాణము చేశాను, మరి నువ్వు కార్యాన్ని సఫలపరిచే దేవుడవు. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ బావి దగ్గరికి నీళ్లు చేతుకోవడానికి ఆడపిల్లలు వస్తారు. ఎవరైతే అమ్మా నాకు దాహం వేస్తుంది కొన్ని నీళ్లు పోయి అంటానో, నాకు మాత్రమే కాదు అడగకుండా నా ఒంటెలకు ఎవరైతే నీళ్లు పోస్తారో, చూడండి దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటుందో. నాకు మాత్రమే కాదు, నా ఒంటెలకు కూడా ఎవరైతే నీళ్లు పోస్తారో ఆమె నా యజమానుని కుమారునికి భార్య.
ఇస్సాకుకు భార్య. అలాగనే సేవకులంగా ప్రభు మమ్మల్ని పిలిచాడు, వెళ్ళమన్నాడు. పలాన్ చోటికి అని కాకుండా వెళుతూ ఉంటే అక్కడ ఆగుమన్నాడు. ఇక్కడ ఆగాము. ప్రభువా, నీ రాకడకు సిద్ధపరచబడినటువంటి ఒక సంఘము సమకూర్చబడినట్లుగా నువ్వు ప్రజను నడిపించయ్యా అని కోరుకున్నప్పుడు మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇక మీదట కూడా అనేకుల్ని దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ఆయన అలాగ ప్రార్థన చేస్తున్నాడు, ఒంటెలను మోకరింపజేసి. ఈయన ఈ మాటలు చాలించక మునుపే రిబ్కా కడవను భుజం మీద పెట్టుకొని ఆ బావి దగ్గరికి వచ్చింది. ప్రార్థనను, ఆ మాటలను ముగించి, దేవుణ్ణి అడగడం ముగించి, దేవునికి చెప్పుకోవడం ముగించి అలాగ నిలబడి ఉన్నాడు. కడవ ఎత్తుకొని బావిలోనికి వెళ్ళి నీళ్లు ముంచుకొని పైకి వచ్చిన తర్వాత, అమ్మ దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇమ్మన్నాడు. ఏ అబ్బాయి, తాడు తెచ్చుకోలేదా, కుండ తెచ్చుకోలేదా, గిన్నె తెచ్చుకోలేదా అని అధిక ప్రసంగం చేయలే. అడిగిన వెంటనే నీళ్లు తాగయ్యా అని కడవ దించి నీళ్లు పోసింది. నీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇస్తానని చెప్పింది. బావిలోనికి వెళ్ళి వచ్చి 10 ఒంటెలు నీళ్లు తాగేటట్లుగా సమృద్ధి అయినటువంటి నీళ్లు తోడిపోసింది. ఇంట్లో నుండి బయటికి ఒక 4 సార్లు మిమ్మల్ని తిప్పాను అనుకోండి, ఎంత సనుక్కుంటారో ఎంత కొనుక్కుంటారో. ఒంటె నీళ్లు తక్కువ తాగుతుందా? 10 ఒంటెలు నీళ్లు తాగడం అంటే తక్కువనా? సాధారణంగా చెప్తారు చరిత్రకారులు 70-80 లీటర్ల నీళ్లు తాగుతుందని. ఒక్కొక్క ఒంటె 70-80 లీటర్లు అంటే 20 లీటర్ల క్యాన్. ఒక్కొక్క ఒంటెకు 4 సార్లు బావిలోకి దిగి పైకి తెచ్చి మొత్తం 40 సార్లకు పైగానే. ఉదాహరణగా చెప్తున్నాను, ఇదే కరెక్ట్ లెక్కనే అనుకోవద్దు. అన్నిసార్లు దిగి ఎక్కి నీళ్లు పోసింది అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ దేవుని ఏర్పాటు సంకల్పము ఎంత ప్రయోజనకరమైనదో చూడండి. మనం ఇక్కడికి వచ్చాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ త్యాగపూరితమైనటువంటి, ఈ సమర్పణ కలిగినటువంటి సేవలో మనమంతా ఉన్నాము అని అంటే ఏదో మనము ఆలోచన కలిగి రాలేదు. దేవుని యొక్క అనాది ప్రణాళిక ఆయన మన ఎడల సమృద్ధిగా ఉంది గనుకనే మనం ఇక్కడ నిలిచి ఉన్నాము, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాము. చూడండి, మీరు ఆదికాండము 24వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు 24:16, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కోడలేదు. చూడండి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది కన్యక, ఏ పురుషుడు ఆమెను కోడలేదు. అంటే ఎవరితో సహవాసం లేదు. సాతానుతో కానీ, వ్యర్థమైన వాటితో కానీ, వ్యర్థమైనటువంటి దానితో కానీ, దేనితో ఆమెకు సహవాసం లేదు. చూడండి, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుతారు. రోమాపత్రిక పురుషునితో సంబంధం లేదు ఆమెకు. అంటే అర్థమేమిటి? రోమాపత్రిక 7వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుదాం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. 4వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. అంటే పురుషుడు అని అంటే నిబంధన,
ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి, క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీ అని చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు మనం పాపానికి, లోకానికి, అపవాదికి మనము దాసులమై ఉన్నాం. మునుపు జీవితం, పాత జీవితం, పాప జీవితం ఇప్పుడేమైంది? మృతమైంది. ధర్మశాస్త్రాన్ని ప్రభువు నెరవేర్చేశాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రములో నుండి దేవుడు, ఆ నిబంధన నుండి, పాత నిబంధన నుండి దేవుడు మనలను విడిపించి క్రొత్త నిబంధనలోనికి ప్రభు మనలను తీసుకొని వచ్చాడు. క్రొత్త నిబంధనలోనికి తీసుకొని వచ్చాడు అంటే ఆయనే మనలను పవిత్రపరచి, ఆయనే మనలను పరిశుద్ధపరచి, పాపమెరగని, లోకమెరగని, లోక సంబంధమైనటువంటి స్థితిగతులను ఎరగని మన జీవితంలో లోక మనుగడలో మనము వెళ్ళకుండా అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను విడిపించి తన కనికరము చొప్పుననే దేవుడు మనలను కన్నాడు, కొన్నాడు, విడిపించాడు, విడుదల కలగజేశాడు. ఆయన ఎదుట మనలను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడై ఉన్నటువంటి పురుషుడు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళు ఇయ్యమ్మ అంటే, అబ్బే మేము మా నీళ్ళు మీరు తాగరు కదా అన్నట్టుగా మాట్లాడాడు. అది కాదమ్మా నీళ్ళు, అది కాదు. నువ్వు నీళ్ళు అడుగుతున్నావు, ఇవ్వట్లేదు, నేను ఇచ్చే నీళ్ళు తాగావనుకో ఇంకెప్పుడు తప్పికొనవంటే ఆమె అంటుంది, అయ్యా నేను మాటికి వచ్చి ఇక్కడ నీళ్ళు తీసుకొని వెళ్ళకుండానట్లుగా ఆ నీళ్ళు ఇచ్చేయ, నేను తాగుతాను. సరే నేను నీళ్ళు ఇస్తాను కానీ వెళ్ళి నీ భర్తను, నీ పెనిమిటిని తీసుకొని రా అంటాడు. అయ్యా నాకు పెనిమిటి లేదయ్యా అంటది. అంటే నీకు పెనిమిటి లేదని చెప్పావు కానీ నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్తాడు యేసయ్య. ఎంతమంది? 5 భర్తలు ఉన్నారని చెప్తాడు. ఆమె ఏంటి అట్లా మాట్లాడుతున్నావు అనొచ్చు కదా, అనలే. ఫస్ట్ పెనిమిటి లేడన్నది. అంటే ఆమె లోతులోనికి, వాక్యపు లోతులోనికి వెళ్తుంది. ఆమె అక్కడ ఏదో పైన మాట్లాడే మాటలు కాదు, లోతులోనికి వెళ్తుంది. మొదట ఏమనింది? నీ భర్తను తీసుకొని రా అంటే నాకు లేడని. నీకు 5 భర్తలు ఉన్నారు అని అంటే నిజమే అంటుంది. అంటే తర్వాత వెలిగినట్టుంది. ఆ వాక్యాన్ని అలాగనే పెట్టుకొని యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివితే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? సృష్టికర్తను మరచి ఆ అనుభవంలోనికి వెళ్ళిపోతుంది ఆమె. నేను గత దినాల్లో మీకు చెప్పాను, ఈ షోమ్రోనులో రాజు జయించి షోమ్రోనులో ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ తోలివేసి 5 ప్రాంతాల్లో నుండి ప్రజలను ఆ షోమ్రోను పట్టణంలోనికి, ఆ సమరయ పట్టణంలోనికి తీసుకొని వచ్చాడు. సింహాలు వచ్చి అందరినీ చంపేస్తూ ఉంటే ఏంటి ఇలా జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు, ఇది దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటిది, దేవుని మర్యాద పద్ధతి ఉండాలి ఇక్కడ, లేకుంటే సింహం వచ్చి చీల్చివేస్తుంది అని చెప్పినప్పుడు ఒక యాజకుని తీసుకొని వచ్చి ఆ ధర్మశాస్త్రము, ఆ విధులు అన్నీ నేర్పినా వాళ్ళు కొంతకాలం అటు ఉంటున్నారు, కొంతకాలం ఇటు ఉంటున్నారు. ఏం తేడా లేదు. డిసెంబర్లో వచ్చినప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నారు, సంక్రాంతి వచ్చినప్పుడు అదే పనిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకంతే, ఏం లేదు. అంటే ఇటు ధర్మశాస్త్రాన్ని వదలట్లేదు, అటు లోకాన్ని వదలట్లేదు. అందుకే 5 రకాలైనటువంటి ఆ విగ్రహారాధనతో కూడినటువంటి అనుభవం. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నిజమైన సృష్టికర్తను నువ్వు ఇంకా గుర్తెరగలేదు. 5 విగ్రహారాధన సంబంధమైన అనుభవాలు ఉన్నాయి. మరలా ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అయ్యా
యెరూషలేములో ఆరాధించాలి కదా, మేము పర్వతం మీద ఆరాధన చేస్తున్నామని మాట్లాడుతుంది. ఈ నిజమైన అనుభవంలో, నిజమైన ఆత్మీయతలోనికి రాలా. అటు ఉంది ఇటు ఉంది, అటు ఉంది ఇటు ఉంది. అందుకే ఆ ఒక్కడై ఉన్నటువంటి పురుషుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు పర్వతం మీద కాదు, యెరూషలేములో కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన ఆరాధన, నిజమైన భక్తి, నిజమైనటువంటి ఆత్మీయత ఎరగని ఆమెతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, ఈరోజు కృపగలిగినటువంటి దేవుడు మనందరితో ఒక్కడే పురుషుడై ఉన్నటువంటి క్రీస్తునకు మనలను ఏం చేశాడు? ఆయన ప్రధానము అంటే సమర్పించాడు. మనము మనలను ఎవరికైతే సమర్పించాడు, ఎవరికైతే మనము సమర్పించబడ్డామో ఆ జీవము కలిగినటువంటి దేవుడు మనలో ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, పవిత్రతను కోరుకుంటున్నాడు. పవిత్రురాలైన కన్యకనుగా ఈ పవిత్రత ఎలా వస్తుంది అంటే, మనస్సు మార్చుకొని మరలా పాపము చేయక ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు రక్తంతో కడగబడతాం. కడగబడినటువంటి మనకు ఈ పవిత్రత వస్తుంది. అది ముందుకు కొనసాగించబడినట్లుగా బాప్తిస్మం తీసుకొని మనము వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనము నడిపించబడకుండా పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా, అడ్వాన్స్గా, దేనిగా అడ్వాన్స్గా సంచకరువుగా మనకిచ్చి మనలను శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యానికి రాకడకు పరిశుద్ధాత్మని ద్వారా ప్రభువు మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ప్రధానము చేసేటప్పుడు పెళ్లి కుమారుడు ఈ పెళ్లి చేసుకోబోయే ఈ కన్యక ఇక మీదట నిత్యము నాకు ఉంటుంది అని తన ఇంటిలో నుండి కొన్ని వస్తువులు ఇస్తాడు, కొన్ని వస్త్రాలు ఇస్తాడు. ఎందుకు అని అంటే, నాది అని చెప్పడానికి, సంచకరువుగా, అడ్వాన్స్గా. మనము ఆయన వారము అని చెప్పడానికి, పవిత్రురాలైనటువంటి కన్యకగా మనము మార్చబడి సమర్పించబడినప్పుడు మనకు కూడా అడ్వాన్స్గా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం. ఎడల గాని కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఏముండాలి? క్రీస్తు ఆత్మ ఆనవాళ్ళు నీకు ఉండాలి, అడ్వాన్స్ నువ్వు తీసుకొని ఉండాలి, ఆయన వస్తువు నీ దగ్గర ఒకటి ఉండాలి. అందుకే కొందరు రింగులు అంటారు, కొందరు ఏదో బంగారం అంటారు. ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన స్థితిలోనికి వస్తే, ఆత్మీయ యాత్రలోనికి వస్తే మనకు దేవుడు ఉన్నతమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించాడు. ఆత్మశక్తి చేత ప్రభువు మనలను నింపి, అందుకే ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. చూడండి, ఇంకా మీరు కిందికి చదువుకుంటూ వస్తే 14వ వాక్యంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమార్తెలనై ఉంటారు. దేవుని కుమార్తెలునై ఉంటారు. కుమార్తెలు అంటే అక్కడ రాస్తే ఒకటే తీసుకోకూడదు, 2 తీసుకోవాలి. కొంచెం ట్రాన్స్లేషను చేసేటప్పుడు అట్లాగ ఉపయోగిస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము,
కుమారులు యెహోవా అనుగ్రహించు, కుమారులే కాదు మరి కుమార్తెలు స్వాస్థ్యం కదా, మరి ఇంగ్లీష్ బైబిల్లో పిల్లలని రాసి ఉంటుంది, పిల్లలు. అట్లా కొంచెం ట్రాన్స్లేషన్లో రాసే విధానం అట్లా మిస్టేక్ అయింది కొంచెం. దేవుని లేఖనాలను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కడై ఉన్నటువంటి పురుషునికి మనము ప్రధానము చేయబడినటువంటి కన్యకలుగా మన ఆత్మీయతను, మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని మనము కలిగి ముందుకు కొనసాగించబడాలి. అందుకే మనము సమర్పించబడాలి, మనం అప్పగించబడాలి, మనము దేవునికి ప్రతిష్ఠించబడాలి. హోషేయ గ్రంథంలో ఒక మాటను మీరు చదువుతారు, 2వ అధ్యాయం. యెషయా కాదు, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యం. నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసి తిని, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొంటిని. దేవుని వాక్యాన్ని ఆలకించున్నట్లుగా నిత్యము నువ్వు నాకుండునట్లు. ప్రధానము అని అంటే నిత్యము నీవు నాకు ఉండేటట్లు. ఏదో మన బంధం అగ్రిమెంట్ లాగా విదేశాల్లో చెప్తూ ఉంటారు చూడండి, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అగ్రిమెంట్లు చేసుకుంటారు, విడాకులు తీసుకుంటారు. అలా కాదు. నిత్యము మనం ఆయనకు ఉండునట్లుగా, ఆయన మనకు ఉండునట్లుగా, మనము ఆయనకును ఆయన మనకును ఒకరికొకరు ఉండునట్లుగా, ఒకరినొకరము కలిగి ఉండునట్లుగా, ఇది నిత్యమునకై. ఏదో 2 రోజులు 3 రోజులు చేసే భక్తి కాదు, ఒకరోజు అరరోజు చేసే భక్తి కాదు, నిత్యము. అందుకే కృపగలిగినటువంటి దేవుడు మనకు ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు కలిగినా కలక్కపోయినా, ప్రభువు మనకు నిత్యము ఉంటాడు. నిత్యము ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనలో ఉండి మనతో ఉండి మనలను ఆయనతో ఉండడానికి, తీసుకెళ్ళడానికి రేపు త్వరగా రానై ఉన్నాడు. అది ఇప్పుడే జరగచ్చు, మరికొద్దిసేపట్లో జరగచ్చు, తర్వాత జరగచ్చు. ఆయన మనలను తీసుకొని వెళ్ళడానికి ఎప్పుడు వస్తాడో తెలియదు. రావడం మాత్రం వాస్తవం, పక్కా, ఖచ్చితం, నిశ్చయం. వస్తాడు. వచ్చేసరికి ఆయన మనలను తీసుకొని వెళ్ళినట్లుగా ఒక మంచి సాక్ష్యము కలిగి, ఒక పవిత్రత కలిగి, ఒక పరిశుద్ధత కలిగి, దేవునికి ఇష్టమైన, దేవుడు కోరుకొనిన, దేవుడు మెచ్చినటువంటి ఒక విలువైనటువంటి పాత్రగా మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఆత్మీయతను, మనలను మనము కట్టుకొని దేవుని ఎదుట నిలిచి ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ లోకము, లోక సంబంధమైనటువంటి వాటిని మనము ఆశించక, కోరుకొనక, మనము ప్రభువు కొరకు ప్రత్యేకించబడినటువంటి వారమై, ప్రభువు కొరకు ప్రభువు కొరకు ఒక ఉన్నతమైనటువంటి జీవితము కలిగి అర్పించబడిన ఒక కానుక వలె దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. అందుకే 45వ కీర్తనలో చక్కటి మాటలు చెప్తాడు. చదవండి మీరు, 10వ వాక్యాన్ని మీరు చదవండి. 45వ కీర్తన 10వ వాక్యాన్ని. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు. మొదట అంటే ఆ రాజు ప్రభుత్వము, ఆ రాజు పరిపాలన, ఆ రాజు అధికారము కిందికి నువ్వు రావాలి. ఆ రాజు మాత్రమే నిన్ను నీ మీద
అధికారమును ఆధిపత్యమును కొనసాగించాలి. ఎందుకంటే ఆ రాజు మాత్రమే నిన్ను కోరుకున్నవాడు, నీ సౌందర్యమును కోరుకున్నవాడు. అందుకే నువ్వు అతనికి నమస్కారము చేయము అంటే సాగిలపడుము, సాష్టాంగపడుము. సాష్టాంగపడు అంటే అర్థం ఏమిటంటే నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవడం, లోబడిపోవడం. సాగిలపడే ఒక అనుభవం మనము కలిగి ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, చక్కటి అద్భుతమైనటువంటి మాటలు మనం అక్కడ వినగలుగుతాము. దేవునికి స్తోత్రం. మనలను కోరుకున్నటువంటి దేవునికి మనం దేవునికి అప్పగించుకొనవలసినటువంటి ఒక అర్పణలాగా అప్పగించుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన యాత్రలో, ఆత్మ సంబంధమైన స్థితిలో ప్రభువునకు మాత్రమే మన పైన అధికారమును ఆధిపత్యమును మనము కొనసాగించుకోవాలి. ఈ రాజు నీ ప్రభువు. రాజు అన్న తర్వాత ఈయనే అని అనొచ్చు కదా. ప్రభు అని ఎందుకు అన్నాడు? రాజు అంటే ఏలుబడి చేసేవాడు. ప్రభువు అని అంటే తన కమాండ్స్ను, తన రూల్స్ను, తన విధులను, తన ఆలోచనలను మనలో నెరవేర్చువాడు. తన ఆలోచనలను, తన విధులను, తన చిత్తాన్ని మనలో నెరవేర్చువాడు ప్రభువు. అందుకే ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలను, మన సౌందర్యాన్ని కోరినవాడు మహోన్నతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. అందుకు మనము దేవునికి ఒక అర్పణగా అప్పగించుకొన బద్దులమై ఉన్నాము. ఇంకా ఆ కీర్తన అంతా మీరు చదువుతూ ఉన్నప్పుడు పెళ్లి కుమారుని గురించి, పెళ్లి కుమార్తెను గురించి చాలా విశేషమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు మనలో కనబడతాయి, మనము చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి. అలా నువ్వు అప్పగించుకుంటే ఏం జరుగుతుందంటే ఆ 12వ చరణంలో తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతికెదరు, అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రములు బంగారు బుట్ట పని చేసినది. చూడండి, ఎంత ఆధిపత్యాన్ని, ఎంత అధికారాన్ని దేవుడు మనకిస్తున్నాడో. తన ఉన్నతమైనటువంటి కృపను చూపించి మన ఎడల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి దేవుడు ప్రభువు మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. రాజు నగరులలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ, భూమి యందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. వాస్తవికంగా మనము గమనిస్తే 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఆ కన్యక ఒక ఇంటికి చేర్చబడినప్పుడు, అందుకే నీ తల్లిదండ్రులను, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటి వారిని మరువమంటున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాము, ఏమని చదువుతున్నామంటే 16వ వాక్యంలో నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులను ఇస్తున్నాడు దేవుడు, నీకు సంతానం ఇస్తున్నాడు. మామూలుగా మనము లోకరీత్యా కొంచెం ఆలోచన చేస్తే సంఘము అనే ఒక ఇంటిలో నిన్ను ఉంచి ఈ సంఘములో వస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక ఆత్మీయులను, ప్రతి ఆత్మలను నీకు సహవాసంగా, సహోదరులుగా, తండ్రులుగా, లేకపోతే కుమారులుగా, కుమార్తెలుగా దేవుని యొక్క లేఖనాలను ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన పిల్లలారా, ఇట్లా మనము ఆత్మీయంగా ఆలోచన చేసుకుంటూ
మనం ముందు కొనసాగించబడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒక్కడై ఉన్న మరలా ఒక్కసారి ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం చదివినప్పుడు మూడవ వాక్యాన్ని మనం చదివినప్పుడు చూడండి, క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత అంటే ఒక మంచి మార్గము, పవిత్రతలో నుండి మీ మనస్సులను చెరిపి, సాతానగాడు చెరుపుతున్నది మన ఆస్తిని కాదు, మన అంతస్తును కాదు, మన డబ్బును కాదు. దేన్ని చెరుపుతున్నాడు అంటే వాడు మనస్సును చెరుపుతున్నాడు. శరీర సంబంధమైన పాప కోరికలను పుట్టించి లోక సంబంధమైనటువంటి వాటిని చేయడానికి. అర్థమవుతుందండి? ఆత్మీయతలో నుండి ఇంత త్వరగా తొలగిపోయి, గలతీ సంఘంతో కూడా అదే అంటాడు, మీరు ఇంత త్వరగా తొలగిపోయారేంటి? ఆత్మానుసారంగా ప్రారంభించిన మీరు శరీరానుసారంగా ఎలా ముగించాలనుకుంటున్నారు? కాదు, సిలువలో ప్రదర్శింపబడినటువంటి క్రీస్తును మీరు చూసి మరలా నూతనపరచబడి మీరు ఎంతటి వైరాగ్యం కలిగిన వారంటే అడిగితే మీ కన్నులు కూడా ఊడదీసి ఇవ్వడానికి మీరు సమర్థులైన వారు. క్రీస్తు స్వారూప్యము మీలో ఏర్పడాలని నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఎంత బాధపడతాడో గలతీ సంఘాన్ని బట్టి పౌలు గారు. ఎందుకంటే సాతాను క్రీస్తు యొక్క సరళత నుండి, అంటే తిన్నని మార్గము నుండి, చక్కని మార్గము నుండి తప్పిస్తున్నాడు తప్పిస్తున్నాడు. నీవు వైదొలిగేటట్లుగా, అటు కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లేటట్టుగా, పడిపోయేటట్టుగా, తప్పిపోయేటట్టుగా మీ మనస్సులను చెరుపుతున్నాడు. నేను చెడుపుతున్నానా? మనస్సును చెరుపుతున్నాడు. అందుకే మనస్సు అనే నడుము కట్టుకొని అని పేతురు గారు చెప్తారు. నిబ్బరమైన బుద్ధి కలిగి మీ మనస్సు అనే నడుములు కట్టుకొనండి. మీరు పరదేశులు, యాత్రికులు. ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు గనక మీరు పరిశుద్ధులై ఉండండి. భయముతోనూ వణకుతోనూ మీ యొక్క భక్తిని కొనసాగించండి. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్తాడో. మీరు పరదేశులై ఉన్నంత కాలం, భూమి మీద నివసించినంత కాలము దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అందుకే వాడు చేసేది ఏంటంటే మనస్సును చెరుపుతాడు. ఊటను పాడు చేస్తే సరిపోద్ది కదా, నీళ్ళన్నీ పాడైపోతాయి. మనస్సును చెరిపితే సరిపోద్ది కదా మనము భక్తిలో నుండి భ్రష్టలమైపోవడానికి. ఆలోచనలు, తలంపులు తారుమారు చేస్తే సరిపోద్ది కదా. వాడు ఆలోచనలు తారుమారు చేస్తే సరిపోద్ది కదా. ఏముందిలే అనుకుంటే అయిపోద్ది. ఏముంది కాదు. క్రీస్తులో నేను ఇంకా స్థిరంగా బలముగా ముందు కొనసాగించబడాలి అనుకుంటేనే ఆత్మీయతలో మనము వృద్ధి చెందుతాము, ముందు కొనసాగించబడతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి ఆత్మీయత కలిగి మనం ముందు కొనసాగించబడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.